డిఫెన్స్ భూములు కంటోన్మెంట్ మేడ్చల్ ఎలివేటెడ్ కారిడార్కి డిఫెన్స్ నుంచి భూములను నేను సాధించుకొచ్చి పనులు ప్రారంభించిన 5,000 కోట్ల రూపాయల నిధులు వాటికే ఇచ్చిన. కంటోన్మెంట్లో తాగునీటి సమస్యకు పరిష్కారం చూపించిన. గ్రేటర్ హైదరాబాదులో నాకు ప్రతినిధులు లేరు, ఓల్డ్ సిటీలు ఉన్నందుకు సహకరిస్తే గౌలిగూడ నుంచి చాంద్రాయణగుట్టకు మెట్రో విస్తరణ పనులు ప్రారంభించిన. కొన్ని వేల కోట్ల రూపాయలు రోడ్లకు ఇచ్చిన, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్కి ఇచ్చిన. మిరాలన్ ట్యాంకు మీద సస్పెన్షన్ బ్రిడ్జ్ తీగల వంతెన ఈరోజు 500 కోట్లతో పనులు ప్రారంభమైనవి. ఎక్కడెక్కడైతే ప్రజాప్రతినిధులు ఆ పార్టీ ఈ పార్టీ లేకుండా మమ్మల్ని మా దృష్టికి తీసుకొస్తుండ్రో ఆ ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా జరుగుతున్నాయి. ఈరోజు కంటోన్మెంట్లో కాంగ్రెస్ గెలిచింది కాబట్టి అక్కడ సమస్యల్ని నేను పరిష్కరించగలిగిన. ఈరోజు మిగతా ప్రాంతంలో బీఆర్ఎస్ గెలిచిన దగ్గర ఏ ఒక్కరు కూడా ప్రజా సమస్యల మీద ఈ 20 నెలల్లో ఈ సమస్య ఉన్నది, దీనికి నిధులు కావాలి, దీన్ని పరిష్కరించండి, మీరు క్షేత్రస్థాయి పర్యటనకు రండి నన్ను ఆహ్వానించలేదు, మా దృష్టి కూడా తీసుకొస్తలేరు. మేము వెళ్ళడానికి పోతే ప్రోటోకాల్ మీరెట్లా వస్తారు, మేము లేకుండా అని పంచాయతీలు పెడుతుంది. ఇది సమస్యలకు పరిష్కారానికి సహకరించదు. అందుకే దయచేసి జూబ్లీ హిల్స్ ప్రజలు విజ్ఞతతో సెంటిమెంటా డెవలప్మెంటా, ఒకవేళ సెంటిమెంట్ అయితే 2007లో పీజేఆర్ కంటే గొప్ప నాయకుడు ఎవరు లేరు. పీజేఆర్ చచ్చిపోయినప్పుడు ప్రధాన ప్రతిపక్ష పార్టీ చంద్రబాబు నాయుడు గారు ఏకగ్రీవానికి సహకరించిన, ఎవరు నామినేషన్ వేయలే. పీజేఆర్ కుటుంబం వెళ్ళి కేసీఆర్ అభ్యర్థిని పెడతా అంటే 3 గంటలు ఆయన ఇంటి ముందర నించుంటే పీజేఆర్ సతీమణి కుటుంబం పోతే 3 గంటలు ఎండకు నించోబెట్టిండు, అపాయింట్మెంట్ కూడా ఇవ్వలే. ఎన్నికల్లో అభ్యర్థిని పెట్టి ఎన్నికలు తెచ్చిందే చంద్రశేఖరరావు. రామరెడ్డి వెంకటరెడ్డి ఖమ్మంలో మీకు అందరికీ తెలుసు ఆయన పెద్ద ఆయన గురించి. ఆయన చనిపోతే ఆయన సతీమణిని ఎన్నికల్లో పోటీ పెట్టే కనీసం ఆమె కొన్ని వేల మందికి భోజనాలు పెట్టుంటే సొంతంగా వండి ఇంటి దగ్గరికి పోతే 24/7 వాళ్ళ ఇంట్లో పోయి వెలుగుతూనే ఉండే రామరెడ్డి వెంకటరెడ్డి ఇంట్లో. ఖమ్మం జిల్లా మిత్రులు ఎవరైనా ఉంటే నేను చెప్పింది అబద్ధమేమో మీరు వెరిఫై చేసి చెప్పండి. అట్లాంటి రామరెడ్డి వెంకటరెడ్డి చచ్చిపోతే ఆయన సతీమణిని ఎన్నికల్లో పెడితే కూడా పట్టుబట్టి ఓడగొట్టింది చంద్రశేఖరరావు. నారాయణ కేడ్ల కృష్ణారెడ్డి గారు పెద్ద మంది చచ్చిపోతే అలా కొడుకుని పట్టుబట్టి ఓడగొట్టింది. అసలు ఈ సాంప్రదాయాన్ని తుంగలో తొక్కి ఏకగ్రీవం జరిగే ఉప ఎన్నికల్ని ఎన్నికలు తీసుకొచ్చి ఈ విష సంస్కృతిని ఈ విషబీజాన్ని నాటిందే చంద్రశేఖరరావు. మరి నువ్వు నాటిన విష మొక్క నిన్నే మింగుతుంది కదా. నువ్వు తెచ్చిన సంస్కృతి నీకే గుదిబండగా మారుతుంది. ఈరోజు మేమేం గోపి నాకు మంచి మిత్రుడే, కానీ విధిలేని పరిస్థితి ఎన్నికలు తెచ్చింది చంద్రశేఖరరావు. ఈరోజు నగరాన్ని అభివృద్ధి చేయాల్సిన బాధ్యత నా మీద ఉంది. రేపు పొద్దుగాల నేను ఈ నగరాన్ని అభివృద్ధి చేయకపోతే నన్ను ప్రశ్నించే అవకాశం ఉంది. నేను అభివృద్ధి చేయాల్సిందే, నేను జూబ్లీహిల్స్ గెలవాల్సిందే. జూబ్లీహిల్స్ గెలవడం ద్వారా అభివృద్ధి జరుగుతుంది. ఇవాళ 30 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు బీఆర్ఎస్లో, 36 మందో 37 మందో ఎంతమంది సరిగ్గా లెక్క నాకు తెలియదు. కానీ వచ్చేటోళ్ళు పోయేటోళ్ళు అటు ఇటు అసెంబ్లీకి వచ్చేటోళ్ళు రానోళ్ళు లెక్కలు తీస్తే 30 పైనే ఉండు కదా. ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ. ఇప్పుడు దీనివల్ల వచ్చే నష్టం ఏంది? మాట్లాడండి. చంద్రశేఖరరావే మాట్లాడడానికి ఉండగా లేని మళ్ళా జూబ్లీహిల్స్లో కొత్తగా మాట్లాడడానికి ఎమ్మెల్యేలు ఎందుకు? ప్లస్ రకరకాల చర్చలు జరుగుతూ ఉన్నాయి. కేటీఆర్ గురించి అనుమానాలను గోపి తల్లే వెలిబుచ్చుతున్నాడు. ఇట్లాంటి విషయాలు నేను చర్చించదలుచుకోలేదు. కానీ ఇవన్నీ నేపథ్యంలో మీరు ఆలోచన చేయండి ఎవరి వైపు ఉండాలనో. చివరిగా మీడియా మిత్రులకు కూడా నాదొక సూచన, ఈ ఫేక్ సర్వేల్ని నిబద్ధత కలిగిన సంస్థలకు దయచేసి నిజంగా మీరు నమ్మితే వేయండి. మీరు ఒకవేళ ఆ సర్వేల్ని మీరు స్వయంగా నమ్మిండ్రు అనుకో, మీరు ప్రసారం చేయండి, నాకేం అభ్యంతరం లేదు. ఇది మేమే సర్వే చేసినాం, ఇట్లా రిజల్ట్ ఉంది, ఇది మా బాధ్యత అని మీరు చెప్పండి. చెప్తే 14వ తారీఖు నాడు సాయంత్రం అవన్నీ బయటకు వస్తాయి. ఆ రోజు మీ నిబద్ధత కూడా ప్రజలకు తేలుతుంది. వేరే ఉద్దేశంతో మీరు సంవత్సరాల కొద్దీ కొంతమంది అవినీతి మీద, కొంతమంది అహంకారం మీద, అధికారం పోయినా అహంకారం వీడలేదనేటోళ్ళ మీద మొత్తం అంతా కొట్లాడి సరిగ్గా పరీక్ష రాసినప్పుడు వాడిని నకలు కొట్టడానికి అవకాశం ఇస్తే వాడిని మీరు ఎట్లా ఫెయిల్ చేస్తారు? నా విజ్ఞప్తి ఇది. ఇందులో నాకేమీ ఇష్యూ లేదు. ఎందుకంటే ఇది చాలా ఏమంటారు, చాలా లాంగ్ వే టు గో. మీడియాకు కాంగ్రెస్ పార్టీకి ఉన్న బంధం అనుబంధం ఇది చాలా దీర్ఘకాలికంగా జరగాల్సింది. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మీరు నిర్ణయాలు తీసుకొని
ఈ ప్రభుత్వానికి సహకరించండి. ప్రజలకు మేలు చేకూర్చే విధంగా 94 నుంచి 2004 10 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ, 2004 నుంచి 2014 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ, 2014 నుంచి 2024 10 సంవత్సరాలు ఆల్మోస్ట్ బీఆర్ఎస్ పార్టీ, 2024 నుంచి 2034 వరకు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది. ఇది నిర్దిష్టమైన ప్రజా తీర్పు. మీ అనుభవం, నా అనుభవం, మనందరి అనుభవం అదే చెప్తుంది. 10 సంవత్సరాలు ప్రజాప్రభుత్వం ఉంటుంది. ప్రణాళికలు రచించుకొని ప్రణాళికబద్ధంగా రీజనల్ రింగ్ రోడ్ కానీ, భారత్ ఫ్యూచర్ సిటీ కానీ, మూసీ రివర్ డెవలప్మెంట్ కానీ, మెట్రో రైలు విస్తరణ కానీ, హైదరాబాద్ నగరానికి గోదావరి జలాల తరలింపు కానీ, హైదరాబాదు ట్రాఫిక్ సమస్యను కానీ, హైదరాబాదును పట్టి పీడిస్తున్న డ్రగ్స్ని కానీ, హైదరాబాదులో ఆక్రమించుకుంటున్న చెరువులు, కుంటలు, నాలాల తొలగింపు కానీ, ఇవన్నీ చేసుకొని ఒక పొల్యూషన్ ఫ్రీ సిటీ కింద మన నగరాన్ని అభివృద్ధి చేసుకుందాం. తెలంగాణ రైజింగ్ 2047 విజన్ డాక్యుమెంట్ అనే డిసెంబర్లో మనం డెడికేట్ చేసి ముందుకు వెళ్దాం. మీరందరూ సహకరించాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్న మిత్రులతో. హైదరాబాద్ చెరువులు, నాలాలు, కుంటలు వాళ్ళు అడుగుతారు కదా, ఎట్లా వాళ్ళకి అడగడానికి కొంత. థ్యాంక్ యూ సార్. ముఖ్యమంత్రి గారు క్వశ్చన్ ఆన్సర్ సెషన్ స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న అంటే ముఖ్యమంత్రి గారికి నిన్ననే ఆయన జన్మదినం జరుపుకున్నారు. సో పాత్రికేయ మిత్రులు అందరి తరఫున ఆయనకు హ్యాపీ బర్త్డే సార్, బిలేటెడ్ హ్యాపీ బర్త్డే. అండ్ మరెన్నో బర్త్డేలు మీరు జరుపుకోవాలని, ఇట్లా ప్రజాసేవలో ఉండాలని మేము కోరుకుంటున్నాం. మీకు చాలామంది అన్ని సెక్షన్స్ చాలా చేస్తున్నారు, మీకు తెలుసు. జర్నలిస్టులకు కూడా మీరు చాలా చేస్తున్నారు. పర్టికులర్లీ మా హౌసింగ్ ఇష్యూ మీరు పేట్ బషీరాబాద్ ల్యాండ్ మాకు ఇచ్చి, గవర్నమెంట్ ఆర్డర్ ద్వారా మాకు ఇచ్చినారు. అదొక్కటి ఫైనల్ చిన్న 99% అయింది, 1% ఒక దగ్గర ఆగింది. 1% కూడా మీరే చేయాలి, మీ చేతుల్లోనే ఉంది. ఎందుకంటే మాకు జర్నలిస్టులకు సంబంధించిన వరకు సుప్రీంకోర్టు అయినా, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అయినా మీరే అని మేము అందరు నమ్ముతున్నాం. కాబట్టి మా అందరికీ ఒక్కటి సాల్వ్ చేస్తే నిజంగా మీరు జర్నలిస్టులకు చిరకాలంగా గుర్తుండిపోతారు సార్. క్వశ్చన్ ఆన్సర్స్ ఐ థింక్ చాలామంది మిత్రులందరూ ముఖ్యమంత్రి గారికి తెలుసు. ఇక్కడ రెగ్యులర్గా బీట్ రిపోర్టర్స్ చాలామంది ఉన్నారు. సో మా కోరిక ఏంటంటే చాలామంది సీనియర్స్ వచ్చినారు. సో విల్ గివ్ ద ఫస్ట్ ఛాన్స్ టు దెమ్. మైక్స్ ఉన్నాయా? ఇక్కడ ఇస్తారా? సో విల్ గివ్ ద ఫస్ట్ ఛాన్స్ టు దెమ్. సో ఐ రిక్వెస్ట్ వాళ్ళందరూ కొద్దిగా లెట్ ద క్వశ్చన్స్ బి వెరీ బ్రీఫ్ సో దట్ వీ కెన్ గివ్ మోర్ క్వశ్చన్స్. సో విల్ స్టార్ట్ విత్ మిస్టర్ నగేష్ కుమార్ సార్, ఫార్మర్ రెసిడెంట్. నించోని చెట్టులాగా పోకండి, చేసి అక్కడ చేసుకునేది చూడండి. ఆడ కింద ఎవరైనా కూర్చొని ఎవరు మైక్ అందించాలనో చూసుకొనివ్వండి. ఇంకొక మైక్ ఉంటే ఓకే, కూర్చొని అడగండి. ముఖ్యమంత్రి గారు, మీరు కాళేశ్వరం ప్రాజెక్టు కూలేశ్వరం అయింది అనేది మీరు చెప్పారు.